మామ్, హౌస్ ఇట్? ఏమిట్రా, ఎవరో అమ్మాయిని చూపిస్తానని ఆశ్రమానికి తీసుకొచ్చావు? అయినా ఇక్కడ మా వయసు వాళ్ళు ఉంటారు కానీ నీ వయసు వాళ్ళు ఎందుకుంటారు? లుక్ మామ్, మీ వయసు లాంటి వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది. ఓకే డాడ్, కమాన్. అమ్మాయిలంటే ఆవిడ దూరంలో ఉండే నీ కొడుకు ఆశ్రమానికి వచ్చి అమ్మాయి కోసం మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాడంటే ఆ అమ్మాయి మన వాడికి బాగా నచ్చేసినట్టుంది. డాడ్, మామ్, కమాన్. ఒరే భాను, అంత అందంగా ఉంటుందంట్రా? అలాగా? ఎస్ డాడ్, చాలా మంచి మనసు. ఎంత మంచి మనసు అంటే తను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇతరులకి సహాయపడాలని మనస్తత్వం. అవునా భాను, అంత మంచి అమ్మాయా? ఎస్ మామ్, నేను చెప్తే మీరు నమ్మరని మీ ఇద్దరిని స్వయంగా ఇక్కడికే తీసుకొచ్చాను. యునో సంథింగ్, చేసుకుంటే ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎస్, కమాన్. నమస్కారం సార్. నమస్కారం సార్. మా పేరెంట్స్. మామ్, నమస్కారం. నమస్కారం. ఏంటి సార్, ఎప్పుడు మీరు ఒక్కరే వచ్చేవారు, ఇప్పుడు మీ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారే? అబ్బాయి అదేం లేదండి, పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు విన్నల్ని చూశాను కదా, ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి మంచితనం గురించి వీళ్ళిద్దరికి చెప్తుంటే వీళ్ళు నన్ను నమ్మడం లేదు. అందుకే మీరే కళ్ళారా చూద్దరు గారని ఇక్కడికి తీసుకొచ్చాను. అవును, ఇంతకీ వెన్నెల వచ్చిందా? ఎందుకు రాలేదు? వచ్చి చాలాసేపు అయింది. ఇందాకే చూశాను, ఆ పక్క బ్లాక్ లో ఉంది. మామ్, డాడ్, మీరు సార్తో మాట్లాడుతుండండి, ఇప్పుడే వచ్చేస్తాను. వీడి స్పీడ్ చూస్తుంటే ఆ అమ్మాయిని చూసి మనల్ని మర్చిపోయేటట్టున్నాడు. చాలే ఊరుకోండి, నా కొడుకు అలాంటి వాడేం కాదు. వాడు మేలిమి బంగారం. అంతేనంటవా?